ఏదైతే లభించాల్సిన పరిహారం అందకుండా వారు ఇబ్బంది గురవుతున్నారు. కాబట్టి ఇవాళ నేను దయచేసి మీరు ఈ తుమ్మడి ఏటి వద్ద బ్యారేజ్ తక్షణమే ఈ బడ్జెట్లో కావాల్సిన నిధులు కేటాయింపు చేయండి. రేపు మార్చిలో బడ్జెట్ మనం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో తుమ్మడి హెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం తలపెట్టడానికి కావాల్సిన నిధులు సమకూర్చి తక్షణమే తుమ్మడి హెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేసి వీళ్ళ కాలువలు ఏదైతుందో రీడిజైన్ చేసైనా నీటిని సుందిల వరకు తరలించగలిగినట్టయితే విత్ నో రికరింగ్ ఎక్స్పెండిచర్ ఈ మేడిగడ్డ దగ్గర పర్రగొట్టిన ఏదైతే మీరు చెప్తున్నారో ఇది అంతకంటే అల్కగా అవుతుంది. ఆనాడు కేసీఆర్ ఏ 4,000 కోట్ల అదనపు టీఎంసీ మీద ఖర్చు పెట్టిండో ఆనాడు ఆయన ఆ 4,000 కోట్ల అదనపు టీఎంసీ ఫస్ట్ లింక్ 1 మీద ఖర్చు పెట్టకుంటే ఇది ఆనాడు అయిపోయేది. I think it doesn't require even that 4,000 crores also. It doesn't require even that 4,000 crores also. Only barrage may take 1,500, 2,000 crores. Redesigning of the canals. దయచేసి దీన్ని ప్రియారిటీ ఇచ్చి ఈ తుమ్మడి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టాలి. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు ఏదైతుందో కొంత విజ్ఞత ప్రదర్శించండి. ఎవరైనా జరిగినటువంటి ఒక పొరపాటు సరి చేసుకోవడం తప్పలేదు దాంట్లో. మీరు గతం మీ ఆ రోజు ఏ విధంగా మీరు దృష్టి పెట్టి పొరపాటు జరిగినాయో ఏం జరిగిందో ఏంటో కానీ సరి చేసుకోండి. ఆయన కొద్దిగా దాంతో ఈ విజ్ఞత ప్రదేశం వాస్తవానికి అనుగుణంగా మాట్లాడండి. ప్రజలు హర్షిస్తారని చెప్పట్టడం అలా కాకుండా మేము ప్రతిపక్షం కాబట్టి మేము విమర్శకే పరిమితం అవుతామని చెప్పంటే ప్రజలు గమనిస్తున్నామని చెప్పండి. అట్లా ఎస్ఎల్బి సంబంధించి కూడా ఈ మోస్ట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వాట్ హ్యాపెండ్ ఏ విధంగా ఎస్ఎల్బిసి పూర్తి చేసుకోగలుగుతామో ఏ విధంగా అందులో ఇరుక్కున్న కార్మికుల మరి వాళ్ళ స్టేటస్ దాన్ని వెలికి తీయడం ఏమైనా సాధ్యమవుతుంది అది ఒక త్వరితగతిన పూర్తి చేయబడాలి. బట్ ఎస్ఎల్బిసి టన్నల్ మాత్రం ఏదైతుందో టైం బౌండ్ పీరియడ్లో దాన్ని పూర్తి చేసేబడే విధంగా చర్యలు చేపట్టాలి. ఇలా ఆంధ్ర రాష్ట్రం ఏదైతుందో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటి ఒక నెపంతోని మన కృష్ణా నది జలాలను అక్రమంగా తరలించుకునే ప్రయత్నం చేస్తుందో దాన్ని నిలువరింప చేయడం కూడా మన తక్షణ ప్రాధాన్యత అని చెప్పని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆనాడు కేసీఆర్ గారికి తెలంగాణ కంటే రాయలసీమ ప్రాధాన్యత సంతరించుకున్నది. దాని పుణ్యమేళకి ఇక్కడ దాకా వచ్చినాం అని చెప్పి అంటున్నాను. ఇవాళ ఇప్పటికైనా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏ రాజకీయ పార్టీ అయినా ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఇలా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం ఈ ప్రభుత్వ బాధ్యత. అందుకే నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే నెపంతోని కృష్ణా నది జలాలను అక్రమంగా తరలించేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరుగుతుందో దాన్ని నిలువరింపు చేయడం అడ్డుకోవడం మన ప్రధాన బాధ్యత కర్తవ్యం అని చెప్పటం. నెంబర్ 1. గత ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యం చేసిందో ఎస్ఎల్బిసి ఇట్స్ ఆల్మోస్ట్ 9.5 కిలోమీటర్ అంటే ఐ థింక్ ఇన్ ఇయర్ ఇట్ కెన్ బి కంప్లీటెడ్. ఈ జరిగిన దురదృష్టకరమైన సంఘటన దృష్టిలో పెట్టుకొని నిర్మాణాన్ని మనం ఆపాల్సిన అవసరం లేదు. ఆ నిర్మాణాన్ని కొనసాగింపజేయడానికి ఏ విధంగా చర్యలు చేపట్టాలో దాన్ని దృష్టి కేంద్రీకరించండి. అట్లాగే మొత్తం ఉత్తర తెలంగాణ ప్రాంతానికి వరదాయినైనటువంటి ఒక ప్రాణహిత ప్రాజెక్ట్ ఇలా మహారాష్ట్రతో ఏదైతే 148 మీటర్ లెవెల్లో మన ఒప్పందం కూడా ఉన్నది. దే హావ్ అగ్రీడ్ ఆల్సో. గత ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళ సొంత ఎజెండాతోని తుమ్మడి హట్టి నిర్లక్ష్యం చేసిండ్రు. మనం ఆ విధంగా కాకుండా తుమ్మడి హట్టి ప్రాధాన్యత ఇచ్చి తుమ్మడి హట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేసి ఆల్రెడీ తవ్వబడిన కాలువలు ఉన్నాయి వాటిని ఈ బ్యారేజ్ లెవెల్కు అనుగుణంగా రీడిజైన్ చేసైనా కానీ మీరు సుందిల వరకు ఏ విధమైన లిఫ్ట్ లేకుండా తరలించే అవకాశం ఉన్నది. దయచేసి ఆ చర్యలు వెంటనే చేపట్టాలి. థ్యాంక్ యూ.
కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది బ్రదర్. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ సమస్య అంత ఉత్పన్నమైంది. ఇలా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఏ విధంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి అంటున్నాను నేను. దాన్ని మనం గమనంలో తీసుకోవాలి. థ్యాంక్ యూ. నో మేడిగడ్డ నిలిపివేయాలని చెప్పి నేను అనడం లేదు. మేడిగడ్డ మీద ఆల్రెడీ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ దాని మరమ్మత్తు చేయడం సాధ్యమవుతుందా కాదా అది టెక్నికల్లీ ఇట్ హ్యాస్ టు బి ఎగ్జామిన్డ్. నేను చెప్పగలిగేటువంటి ఒక దాన్ని పరిష్కారం కాదు. అది ఏ మేరకు సాధ్యమవుతుంది, ఏ విధంగా సాధ్యమవుతుంది, సాంకేతిక పరిజ్ఞానంతో ఏదైతుందో కేంద్ర జలవనరుల శాఖ సలహా సూచనతో ఏదైతుందో దాని పునర్నిర్మాణానికి కావాల్సినట్టుగా చర్యలు చేపట్టడం ఒక అంశము. నేను దానితో సంబంధం లేకుండా అంటున్నాను. దయచేసి మీరు ఇక్కడ నేను నోట్ చేసుకోవాల్సింది, దానితో సంబంధం లేకుండా గత ప్రభుత్వము అదనపు టీఎంసీ అనేటువంటి ఒక నెపంతో ఇదే మేడిగడ్డ నుండి ఎల్లంపల్లికి నీటి తరలించడానికి 4,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు.